బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు కొండాయిపాలెం గేటు సమీపాన బీసీ భవనం నందు భవన నిర్మాణ కార్మికుల మధ్య భారీ కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చి బోడే రామచంద్ర యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ, బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు ఎస్ఎస్ యాదవ్, డాక్టర్ గుంజి నరసింహారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సోమా గోపాల్, రామ్మోహన్ యాదవ్, నక్కా దినేష్ యాదవ్, కోటకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హరినాథ్, కో కన్వీనర్ కొణిదల నాగేంద్ర, వంకాయల ఉదయ్ చరణ్, గూడూరు నియోజకవర్గ కో కన్వీనర్ మురారి మధు, ఎల్లసిరి మస్తాన్, కందల బాలకృష్ణ యాదవ్, కాపులూరి వెంకటేశ్వర్లు, మంగళపూర్ వెంకటేశ్వర్లు మరియు యాదవ భవన్ చైర్మన్ కొమ్మి నాగకిషోర్ యాదవ్ తదితరులు పాల్గొని ఘనంగా బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులకు 700 మందికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేటు సెంటర్ భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో ఘనంగా బాణాసంచి కాల్చి కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ ఉదయాన్నే అల్పాహార ఇందుగా వడ పొంగలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర చరిత్రలో గాని భారతీయ చరిత్రలో గాని ఒక పెను సంచలనం బోడే రామచంద్ర యాదవ్. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే తన యొక్క గళాన్ని వినిపించి ఆ సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే బీసీల 5 న్యాయమైన డిమాండ్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మంగళగిరిలో బీసీవై కేంద్ర కార్యాలయం వద్ద ఆమర నిరాహార దీక్ష చేశారు 4 రోజులు. ఆ యొక్క దీక్షకి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం గాని గత ప్రభుత్వం గాని కనీసం చలనం లేదు. ఇద్దరొక్కటై ఆయన ప్రాణాలని హరించేదానికి ప్రయత్నించి అయినా కూడా ఏ యొక్క దాన్ని ఖతరు చేయకుండా లెక్క చేయకుండా ఒక గర్జించే సింహంలాగా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు బోడే రామచంద్ర యాదవ్. అలాంటి గొప్ప మహానుభావుడు ఈ భారతావనిలో పుట్టడం, అందులో మా బీసీ జాతిలో పుట్టడం మా యొక్క ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయన కోసం మేమందరం ప్రతినిత్యం సైనికుల్లాగా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆయన బీసీ సమస్యల కోసం బీసీవై పార్టీ భరోసా యాత్ర ప్రారంభిస్తున్నాడు. ఆ యొక్క యాత్రని ఆంధ్రప్రదేశ్లో గల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ అన్ని వర్గాల వాళ్ళకి అగ్రవర్ణ పేదల కుటుంబాలకి చేర్చి బీసీ పార్టీలో సభ్యత్వం చేర్చి ఈ రాష్ట్రంలో 2029లో ఒక ప్రజలు ఇప్పటికే ఇసుక వేసారిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వాలు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఎన్నుపోటు పెట్టి వంచి అధర్మంగా పాలన చేస్తున్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పి 2029లో ఆ మహానుభావుల్ని సీఎం చేసే వరకు అపర్నిసులు నిద్రపోకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు భారత్ చైతన్య యువజన పార్టీ తరఫున బోడే రామచంద్ర యాదవ్ భారత్ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా కార్యవర్గం, బీసీవై పార్టీ కార్యవర్గం ప్రజల సమక్షంలో ముఖ్యంగా ఈరోజు నెల్లూరులో కొండాయిపాలెం గేటు వద్ద భవన నిర్మాణ కార్మికులందరినీ సమీకరించి వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకి, మహిళలకి, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకి అందరికి కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఉదయం పలహార విందులు కూడా పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. పేరు కొమ్మి నాగకిషోర్ యాదవ్. నేను నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారు ప్రయాణం చేసేటటువంటి వారి ఆశయాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చుకునే విధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కూడా ప్రతి ఒక్కరికి కూడా
నమస్కరిస్తూ బోడే రామచంద్రయ్య జన్మదినాన్ని ప్రధానంగా ఈరోజు ఇక్కడ కార్మికులందరూ ఉంటారు కాబట్టి భవన కార్మికుల సందర్భంలో నేను వాళ్ళ జన్మదినాన్ని చేసుకుంటూ ఈ జన్మదిన వేడుకల్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఆయన జన్మదినం రోజు నుంచి అహర్నిశలు పనిచేసేటువంటి కార్యకర్తలు ఆయనకున్నారు. ఆయన 29లో సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన జన్మదినం అందరం కూడా నిరంతర పోరాటమే మా ధ్యేయంగా ముందుకు నడుస్తున్నటువంటి ఈరోజు జూన్ 18వ తేదీ ఒక సంచలనమైనటువంటి దినంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక లెజెండ్ వచ్చాడు. బీసీ ఎస్టీ మైనార్టీల మన ప్రియతమ నాయకుడు, మన పులే అభినవ్ పులేగా వర్ణించుకున్న మన బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో కొండాయిపాలెం గేట్ సెంటర్లో మన అందరికీ కూడా మనం జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు కూడా అందరికీ కూడా మేము అలమార ఇంటితో పాటు కేక్ కటింగ్ అన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా కూడా 22,000 మంది ఉద్యోగాలు ఈరోజు ఆయన ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా కూడా తూతు మంత్రంగా చేస్తున్నారు తప్ప ఏమి ఉద్యోగం లేదు. మా నాయకుడు జన్మదినం సందర్భంగా లాస్ట్ 2024లో 50,000 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. అదేవిధంగా ఈ రోజు కూడా 22,000 మంది ఉద్యోగాలు మా నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరి నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించడం జరుగుతుంది. అందుకని మరొకసారి మా నాయకుడికి మా నెల్లూరు జిల్లా టీం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ హరినాథ్ యాదవ్.